నేను మీ తెలుగమ్మాయి. కలలో కలని కని దానిని నిజం చేసుకోవడం, నిద్రించకుండా అలిసిపోతున్న కనులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నా. ఈ బుల్లి కథ వారికోసమే. ప్రతి కథలో ఉండే పాత్రలే ఇవి. తన కల కోసం కష్టపడుతున్న తన కోసం తన అమ్మానాన్న నా బిడ్డ కలని నిజమైతే చాలు అని తల్లిదండ్రి చేస్తున్న త్యాగాలను చూసి మనసులో ఇలా ఆలోచించసాగాడు. ఎలా అయినా నా కలను నిజం చేసి నా అమ్మానాన్నని సంతోషపెట్టాలి అని తను కోరుకున్న ఉద్యోగం కోసం వరుసగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ విజయం తనని వరించలేదు. అయినప్పటికీ తన ప్రయత్నం ఆపలేదు. ఎంత ప్రయత్నించినా తను సక్సెస్ అవ్వలేదు. అలా 2-3 సంవత్సరాలు గడిచాయి. అయినా తను పట్టు వదలలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. ఆ సమయంలో తను తన తండ్రి పరిస్థితిని అనుకోకుండా చూశాడు. ఊరు వాళ్ళు ఇలా అడుగుతున్నారు. మీ అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఇంక కొట్టలేడులే, వదిలేసి ఏదైనా చిన్న పని చూసుకోమని చెప్పండి. అప్పుడు తన తండ్రి ఇలా అన్నాడు. నా బిడ్డ ఖచ్చితంగా సాధిస్తాడు. ఈ ఫెయిల్యూర్స్ అన్నీ నా బిడ్డ సక్సెస్ అవ్వడానికి రహదారులుగా మారతాయి అని. అప్పుడు ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా మా అమ్మా నాన్న నన్ను ఒక్క మాట అనలేదు. ఇంకా ఎప్పుడు జాబ్ కొడతావని అనలేదు. మా ఊరు వాళ్ళ ముందు కానీ, బంధువుల ముందు కానీ నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు. ఎలా అయినా కొట్టాలి అని నిశ్చయించుకొని భగీరథ ప్రయత్నం మొదలుపెట్టాడు. అయినప్పటికీ తను ఆ ప్రయత్నంలో మొదట ఫెయిల్ అయినా మళ్ళీ గట్టిగా పూనుకొని తను కోరుకున్న జాబ్‌లో విజయం సాధించాడు. ఆ క్షణం తన తండ్రికి మొదటగా ఆనంద బాష్పాలతో నిండిన కన్నులతో తన తండ్రిని హగ్ చేసుకొని థాంక్యూ నాన్న. నన్ను నమ్మి నాతో నిలబడినందుకు. ఈ విజయం కేవలం మీ సపోర్ట్ వల్ల మాత్రమే సాధ్యమయ్యింది అని చెప్పాడు. ఇలా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మి వాళ్ళ ప్రయత్నాలకు వాళ్లకు తోడుగా నిలబడితే ప్రతి బిడ్డ ఖచ్చితంగా వారు కోరుకున్న డ్రీమ్ జాబ్‌లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ వినాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.